వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తాజాగా మొయినాబాద్లో ఫామ్ హౌస్లో జరిగినటువంటి డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో దాంట్లో టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పట్టుబడినట్టు తెలిసిందే. దీని మీద టీడీపీ అధినేత కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారని చెప్పేసి ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే టీడీపీ అనుకూల మీడియాలో వాస్తవానికి అంతకుముందు సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగాయి. టీడీపీ నాయకులు కానీ లేదా కూటమి నాయకుల మీద చాలా అలిగేషన్స్ రావడం జరిగింది. ఏది మన కోనేటి ఆదిమూలం గురించి తీసుకున్న, కోన రవికుమార్ గురించి తీసుకున్న, అరవ శ్రీధరు, ఇలా చాలా మంది నాయకుల మీద వచ్చినా కూడా మీడియా ఎక్కువ అసలు ఏమి తెలియనట్టుగానే చాలా మౌనంగా ఉండిపోయిన మీడియా ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా స్పందిస్తోంది, చాలా గట్టిగా స్పందిస్తోంది. మెయిన్ హెడ్డింగ్స్ లో కూడా ఫ్రంట్ పేజ్ లో లెఫ్ట్ సైడ్ మన రైట్ సైడ్ బ్యానర్ ఐటమ్స్ లాగా వాటిలాగా కూడా పెట్టి చేయటం అనేటువంటిది ఏం జరుగుతోంది ఇది అనేటువంటి ఒక చర్చ ఒకటి నడుస్తోంది ఏపీలో. కారణం ఏంటి అని అంటే అధినేత కూడా ఇంతకు ముందు ఎప్పుడూ స్పందించిన విధంగా రీసెంట్ గా స్పందిస్తున్నారు. ఇలాగా పెద్ద పెద్ద నాయకుల పిల్లలే ఇలా తయారవుతుంటే ఎలాగా, మేము కొత్త వారిని యంగ్స్టర్స్ ని ప్రోత్సహించాలి అని చెప్పేసి వాళ్ళకి అవకాశం ఇచ్చాము, వాళ్ళు ఎలా చేస్తే ఎలాగా అని అంటున్నారు. వాస్తవానికి ఒక్కసారి మనం ఈ పుట్ట మహేష్ యాదవ్ నేపథ్యం గమనిస్తే కనుక ఈయన పుట్ట సుధాకర్ యాదవ్ గతంలో టీటీడీ చైర్మన్ గా చేశారు, ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయన కుమారుడు. అంతేకాదు యనమల రామకృష్ణుడు అంటే మనకి టీడీపీలో వెరీ సీనియర్, ఆయన ఆల్మోస్ట్ ఫౌండర్, టీడీపీ ఫౌండేషన్ దగ్గర నుంచి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎన్టీ రామారావు గారి హయాం నుంచి ఆయనకి చాలా సార్లు ఆర్థిక మంత్రిగా చేశారు, రకరకాల పదవులు అవి చేశారు. కానీ గత కొంతకాలంగా అంటే ముఖ్యంగా 2014 తర్వాత కొంత టీడీపీ తోటి ఆయనకి టీడీపీలో అంతర్గతంగా కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి అధినేతతోనూ. ముఖ్యంగా నారా లోకేష్ గారితో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పార్టీ మొత్తం నారా లోకేష్ గారి చేతుల్లోకి పూర్తిగా కంట్రోల్ వచ్చేసింది. సో సీనియర్స్ కి చాలా వరకు అక్కడ సరైన ప్రాధాన్యత లేదు అనేటువంటిది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ముఖ్యంగా బుచ్చయ్య చౌదరి గారు కానీ, యనమల రామకృష్ణుడు గారు కానీ, వీళ్ళిద్దరూ కూడా చాలా సీనియర్స్ పార్టీలో, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు, సరే అయ్యన్న పాత్రుడు గారికి ఏదో స్పీకర్ పదవి ఇచ్చారు కాబట్టి, కానీ యనమల రామకృష్ణుడు గారు ఈసారి రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు అనేటువంటిది బాగా బలంగా వినిపిస్తున్నమాట. అయితే ఇప్పుడు ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఈ పుట్ట మహేష్ యాదవ్ యనమల రామకృష్ణుడు గారి అల్లుడు కావడంతో ఇప్పుడు ఈ వివాదాన్ని అడ్డు పెట్టుకుని, సో అటు యనమల రామకృష్ణుడు గారిని, ఇటు పుట్ట సుధాకర్ యాదవ్ ఆయనకి కూడా మంత్రి పదవి ఏదో ఇవ్వాలి అనేటువంటి ఒక చర్చ వినిపిస్తున్న నేపథ్యంలో, సో వన్ షాట్ టూ బర్డ్స్ లాగా, ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాగా వీళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు సైలెంట్ చేసేటువంటి ఆయుధం ఒకటి ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్ రూపంలో దొరికిందా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దీనికోసమనే ఆ పత్రికలో కొంచెం గట్టిగా ఘాటుగా రాయటం వల్ల ఈ విషయం గురించి, అలాగే అధినేత మాట్లాడటం వల్ల ఇప్పుడు ఆ ఇద్దరు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోళ్లు మూయించాలి, లేదంటే వాళ్ళ వాయిస్ పెద్దగా లేవకుండా, వాళ్ళ డిమాండ్స్ పెద్దగా రేస్ చేయకుండా దీంతో ఇది చేయాలి అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగిస్తోంది అనేటువంటిది ఒక చర్చ. అయితే కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది ఏంటి అంటే అసలు ఇది ఒక ట్రాప్. సో టీడీపీనే ఒక ట్రాప్ చేసి, లేదంటే ఒక స్టింగ్ ఆపరేషన్ లాగా చేసి పుట్టా మహేష్ యాదవ్ దాంట్లో ఇరికించింది అనేటువంటి యాంగిల్లో కూడా కొన్ని చర్చలు నడుస్తున్నాయి. ఎందుకు అనంటే ఇప్పుడు దాదాపుగా సీనియర్స్ కి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత ఎక్కువ లేదు. కానీ వాళ్ళు ఏంటంటే తమ సీనియారిటీ ప్రకారం, అనుభవం ప్రకారం వాళ్ళు ఏంటంటే అలగటం అనేటువంటిది పార్టీకి ఏమైనా కొన్ని రకాలుగా ఇబ్బందా, లేకపోతే ఇంకో రకమైనటువంటి వాళ్ళని ఎలాగా సముదాయించాలి, వాళ్ళని ఎలాగా సప్రెస్ చేయాలి అని సతమతం అవుతున్న టైంలో ఇది ఒక వెపన్ లాగా పుట్ట మహేష్ యాదవ్ దొరకటంతో ఇప్పుడు ఆ ఇద్దరు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా కంట్రోల్లో పెట్టగలిగేటువంటి అవకాశం వచ్చింది అనేటువంటి దిశగా అధినేత ఆలోచిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ఏదైతే మీడియా దీన్ని బాగా బలంగా ప్రచారం చేస్తుందో ఈ విషయాన్ని. ఎందుకంటే అంతకు ముందు చాలా మంది నేతల విషయంలో ఇలాంటి ఎలిగేషన్స్, వివాదాలు చాలా వచ్చినా కూడా ఎక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ గా మీడియా ఉన్నటువంటి మీడియా ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్ విషయంలో మాత్రం చాలా బలంగా మాట్లాడుతోంది, బలంగా ప్రచారం చేస్తుంది అని అంటే ఇది కేవలం ఆ ఇద్దరి సీనియర్ నేతలకు చెక్ పెట్టడంలో భాగమే అనేటువంటి చర్చ ఒకటి జరుగుతుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.